శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ సాయినాథుని ఆశీర్వాదాలతో మనం గురుచరిత్ర పారాయణం 11వ అధ్యాయంలో ఉన్నామండి. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన: ఈ 11, 12 అధ్యాయాలలో శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క రెండవ కలియుగ అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి వృత్తాంతము చెప్పబడుతుంది. ఇందులో గమనించవలసిన ముఖ్యమైన అంశాలు: 1. శ్రీపాదస్వామి కానీ శ్రీ నృసింహ సరస్వతి స్వామి కానీ తాము భగవతవతారములని లోకానికి చాటుకోలేదు. శ్రీరాముడు కూడా ఆత్మాన మానుషం మాన్యే, నేను మానవుడనని తలుస్తున్నాను అన్నారు. శ్రీకృష్ణుడు తాను భగవతవతారమని అర్జునుడు వంటి అంతరంగికులకు కొద్దిమందికి మాత్రమే చెప్పాడు కానీ లోకానికి చాటలేదు. దీనిని బట్టి నిజమైన అవతార పురుషుడు తన నిజతత్వాన్ని లోకానికి చాటుకోడని తెలియాలి. వేదవ్యాసుల వంటి సత్యదృష్టులు కొద్దిమంది మాత్రమే ఈ రహస్యాన్ని గుర్తించి లోకానికి తెలియపరిచారు. 2. ఈ అవతారమూర్తులందరూ తమ నిజమైన విశ్వరూపాన్ని అంతరంగికులకు ప్రసాదించి అనుభవపూర్వకంగా తమ దైవత్వాన్ని నిరూపించారు. అలాగని పౌండరీక వాసుదేవుని వంటి కీర్తికాములు మాత్రమే తాము అవతార పురుషులమని లోకాన్ని నమ్మింపజూచారు. 3. అవతార పురుషులందరూ సద్గురువులను ఆశ్రయించి సంప్రదాయాన్ని పాటించారే కానీ తమ కట్టి అలంబనలు అనవసరమని తాము సర్వధర్మాలకు అతీతులమని చెప్పి స్వేచ్ఛాచారులుగా అలేదు. వాళ్ళు ఏం చేశారంటే అవతార పురుషులందరూ సద్గురువులను ఆశ్రయించి సంప్రదాయాన్ని పాటించారట కానీ తమ కట్టి అలంబనలు అనవసరమని తాము సర్వధర్మాలకు అతీతులమని చెప్పి స్వేచ్ఛాచారులుగా లేదు. వాళ్ళు స్వేచ్ఛాచారులు కాలేదు. 4. అవతార పురుషులందరిలాగే వీరిద్దరూ తాము జన్మతః పరిపూర్ణులైనప్పటికీ వినమ్రులై సాధకుల వలెనే ప్రవర్తించారు కానీ సిద్ధులమని విర్రవీగలేదు. చూడండి. 5. వీరు దివ్యలీలను ప్రదర్శించినప్పటికీ అవి ఆర్తులను రక్షించేవిగాను అర్థార్థులను పోషించేవిగాను నిర్దుష్టమైన ఆధ్యాత్మిక భావనను భక్తులకు ప్రసాదించి వారిని మోక్షోన్ముఖులు చేసేవిగా మాత్రమే ఉన్నాయి. కేవలము తమ శక్తి సామర్థ్యాలతో లోకులను సంభ్రమాశ్చర్యాలతో ముంచి తమకు కీర్తిని చేకూర్చే సాధనలైన చిల్లర చమత్కారాలు వారెన్నడూ ప్రదర్శించలేదు. చూశారు కదా, ఈ 5వ దాంట్లోని ఎంత అద్భుతంగా ఉందో. వీరు దివ్యలీలను ప్రదర్శించినప్పటికీ అవి ఆర్తులను రక్షించేవిగాను అర్థార్థులను పోషించేవిగాను ఉన్నాయి. నిర్దిష్టమైన ఆధ్యాత్మిక భావనను భక్తులకు ప్రసాదించి వారిని మోక్షాన్ముక్తులను చేసేవిగాను మాత్రమే ఉన్నాయి. కేవలము తమ శక్తి సామర్థ్యాలతో లోకులను సంభ్రమాశ్చర్యాలతో ముంచి తమ కీర్తిని చేకూర్చే సాధనలైన చిల్లర చమత్కారాలు వారెన్నడూ ప్రదర్శించలేదు. చూశారు కదా, మనకి ఎంత అద్భుతంగా వివరించారో. అంటే శ్రీపాదస్వామి, నృసింహ సరస్వతి స్వామి మరి రామావతారంలో కానీ కృష్ణావతారంలో కానీ వాళ్ళు చూడండి భగవత్ స్వరూపులు వాళ్ళు. అయినా సరే ఎటువంటి అహంకారము లేకుండా ఈ యొక్క మానవ జన్మను ఉద్ధరించడానికి వచ్చిన మహానుభావులు శ్రీపాదస్వామి. మరి మనము 11వ అధ్యాయంలో ఉన్నాము. రేపొద్దున కథారంభంలోకి వెళదామండి. అంతవరకు అందరికీ సాయిరామండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త.